వీడియోస్ కొంచెం బాగా ఉండాలి అనేసి నేను హోమ్ క్రాఫ్ట్ గ్యాలరీ అనేసి ఒకటి వీడియోస్ కోసమే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లాంగ్ వీడియోస్కి కంటెంట్ ఉంటేనే బాగుంటుంది కదా. అందుకనేసి నేను చాలా రోజుల నుండి ఆలోచించి నేను ఇప్పుడైతే హోమ్ క్రాఫ్ట్ గ్యాలరీ అనేసి వీడియోస్ కోసమే ఒకటి చేస్తున్నాను. అంటే ప్రతిరోజు ఒక లాంగ్ వీడియో వస్తుంది. ఆ వీడియోలో నేను హోమ్లో ఏదో ఒక క్రాఫ్ట్ చేస్తూ ఉంటాను. అది యూజ్ఫుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నాకు అనిపించేది ఈరోజు నాకైతే బ్యాంగిల్స్ చేయాలనిపించింది. అందుకనే బ్యాంగిల్స్తో ఇలా చేస్తున్నాను. ఇది నాకైతే చాలా రోజుల నుండి చేయాలనిపించింది. అంటే మనం లాంగ్ వీడియోస్లో ఏదో ఒక కంటెంట్లా ఇస్తేనే బాగుంటుంది కదా. ఏదో ఒక మ్యాటర్ చెప్తూ ఉంటే అందరికీ బోరింగ్గా ఉంటుంది. అందుకనేసి నేను చాలా రోజుల నుండి ఆలోచించి ఇది అయితే తీసుకున్నాను. ఇది ఒక స్టెప్. చూద్దాము ఈ వీడియోస్ ఎంతవరకు చేయగలనో ఏమో. కానీ నాకు అయినంత వరకు లాంగ్ వీడియోస్ నేను ఇలా హోమ్ క్రాఫ్ట్ గ్యాలరీ పెడుతూనే ఉంటాను. ఇదైతే ఫస్ట్ ఈ రోజున అంటే స్టార్ట్ చేశాను. ఒక అడుగు ముందుకు వేస్తేనే కదా ఏదో ఒకటి అవుతుందని తెలుస్తుంది. అందుకే నేను ఇలా హోమ్ క్రాఫ్ట్ గ్యాలరీతో ఫస్ట్ అడుగు వీడియోస్లోకి వేస్తున్నాను. షార్ట్ వీడియోస్ ఎలానో రోజు పెడుతూ ఉన్నాను కదా, అలానే లాంగ్ వీడియోస్ కూడా ఒక కాన్సెప్ట్తో నేను ముందుకు వస్తున్నాను. ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. మీకు నచ్చే విధంగా నేను ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. అలానే ఈరోజు ఈ హోమ్ క్రాఫ్ట్ గ్యాలరీ ద్వారా మీ ముందుకు వస్తున్నాను. అయితే ప్రతిరోజు ఏదో ఒక మంచిది చేస్తూనే ఉంటాను. ఇంకొకటి అది మనకి యూజ్ అయ్యేటట్లు ఉండాలి. ఇప్పుడు మనం ఒకటి చేసి అది పక్కన పడేస్తే ఇంకా యూజ్ ఉండదు కదా. నాకు యూజ్ అయ్యేది మాత్రమే నేను చేస్తూ ఉంటాను. అది నాకు యూజ్ అవుతుంది, నెక్స్ట్ వీడియోకి కూడా బాగుంటుంది కదా. నేను ఇలా అనుకుంటున్నాను. దీనికి మీరు కమెంట్ చేయండి. మీరు ఏవైనా ఈజీ వేలో చేయవలసినవి కూడా కమెంట్ చేస్తే నేను అవి చేయడానికి కూడా ట్రై చేస్తాను. నేనైతే ఈరోజు బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవి డైలీ వేర్ బ్యాంగిల్స్ మనం వేసుకుంటాం కదా, ఆ బ్యాంగిల్స్తో ఇలా సింపుల్గా చేస్తే ఎలా ఉంటుంది అనుకొని చేస్తున్నాను. 4 బ్యాంగిల్స్కి 2 బ్యాంగిల్స్గా తీసుకున్నాను నేను. బ్యాంగిల్స్ కూడా ఎక్కువ కాస్ట్ ఏం కాదు, రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి కదా. స్టోన్స్ కూడా రీజనబుల్ కాస్ట్లోను, గమ్ కూడా రీజనబుల్ కాస్ట్లో. ఇంకొకటి మనీ కూడా ఎక్కువ వేస్ట్ చేయడానికి కూడా మనకి ఇష్టం ఉండదు కదా. అందుకనేసి నేను మనీ బడ్జెట్లోనే నాకు నచ్చే విధంగా చిన్నవి మాత్రమే చేయడానికి ఫస్ట్ చూస్తున్నాను. అలానే నాకైతే ఫస్ట్ రోజు ఈ బ్యాంగిల్స్తో ఇలా చేశాను. ప్రతిరోజు ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. ఇంట్లో ఉన్న వాటితోటే ఇంట్లో యూజ్ఫుల్ అయ్యేటట్లు ఒక్కొక్కటి తయారు చేస్తూ ఉంటాను. ఈరోజైతే ఇది చేశాను. రేపటిది రేపు చెప్తాను. ఈ బ్యాంగిల్స్ మీకు ఏమనిపించాయో కూడా కమెంట్ చేయండి. నచ్చితే నచ్చాయని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది ఫస్ట్ స్టెప్ కదా. బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. ఇంకొకటి నేను ఇది నాకు కొంచెం చాలా ఎక్కువసేపు పట్టింది. చాలామందికి ఫాస్ట్గా చేయొచ్చు, కానీ నేను స్లోగా, నాకు ఫస్ట్ టైం కానీ చాలా స్లోగా చాలాసేపు పట్టింది. అది కూడా హ్యాండ్తో పెడుతున్నాను కదా, గమ్ కూడా అంటుకుంటుంది. దానివల్ల కూడా మేబీ అవ్వచ్చు. కానీ బ్యాంగిల్స్ పెట్టుకుంటే నాకు చాలా బాగా నచ్చాయి. సింపుల్గా ఉంది. ఇంకా నేను చేసుకున్నాను కాబట్టి నేను మంచిగా వాడుకుంటాను కూడా ఈ బ్యాంగిల్స్ని. ఈరోజైతే ఇదేని. ఇంకా నాకు చాలా థాట్స్ ఉన్నాయి. సింపుల్గానే చిన్నగానే చేద్దామనేసి ఒక్కొక్క థాట్ డైలీ పెడుతూ ఉంటాను. చిన్నవే పెడుతూ ఉంటాను. అంటే చిన్నగానే చేయాలనిపిస్తూ ఉంది కాబట్టి చిన్నగానే పెడతాను అన్నీను.